అసోసియేషన్ వాళ్ళు ఆ ఫామ్ డీలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ హేమంత్. ఓకే, డాక్టర్ హేమంత్ కుమార్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క అసోసియేషన్ ఒక చెట్టు లెక్క మన ఫార్మసీకి. సో ఈ చెట్లన్నీ కలిపి ఒక మహావృక్షం చేద్దామనే ఆలోచన వచ్చిన ఫస్ట్ సురేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. దాన్ని ముందుకు తీసుకురావాలని మనకి వెన్యూ అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన టైం CEO గారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈరోజు ఏదైతే మనం ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసామో ఇది మస్ట్ బి ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో ఏ టైమ్ లైన్ అండ్ వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ టైమ్ లైన్. సో టైమ్ లైన్లో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం కొన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ రాసుకొని టైమ్ లైన్ క్రియేట్ చేసుకొని టైమ్ లైన్ నుంచి అన్నీ చేద్దామని చెప్తున్నాను. సో దీనికి ప్రతి వృక్షం నేను ఎవరైతే చెప్పాను అన్ని అసోసియేషన్లు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం వచ్చినందుకు ప్రతి అసోసియేషన్ లీడర్స్ అండ్ దే టీమ్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే. సో ఇంకా ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చేసరికి ఫార్మసీ ప్రొఫెషన్ ఎలా ఉందంటే ఇట్స్ లైక్ లాస్ట్ అనమాట. ఇంకా అన్నీ అయిపోతే ఏం చేద్దాం, ఎవరున్నారు మనకి అని ఆలోచన వచ్చేటప్పుడు ఫార్మసీ ఉంది. ప్రతి అంటే ఎవరు కామన్ మ్యాన్ ఐడియాలో కామన్ మ్యాన్ అవ్వచ్చు, కామన్ పబ్లిక్ అవ్వచ్చు, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎవరికైనా ఏంటంటే ఒక లాస్ట్ కార్నర్లో ఫార్మసీ కనబడుతున్నాడు. కానీ అదే ఫార్మసీ మనం ఈరోజు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఫార్మసీకి ఎంత వాల్యూ ఉంది, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లా. సో ఎవ్రీవన్ వాంట్ మనీ అండ్ దే వాంట్ ఎన్ క్యాష్, అంతే తప్ప దే ఆర్ యూజింగ్ ఫార్మసీ యాజ్ ఏ జస్ట్ ఒక ఏమంటారు ఒక ఎరువులాగా లేకపోతే దేనిలాగా కలుపు మొక్క లెక్క చూస్తున్నారు ఫార్మసీని. అవసరమైతే ఉంచుతున్నారో లేకపోతే తీసి పక్కన పెడేస్తున్నారు. సో దీనికి ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఎవరంటే మన ఫార్మసీ ప్రొఫెషన్ నుంచే లైక్ ఎవరైతే సర్టిఫికేట్స్ రెంటల్ ఇస్తున్నారో వాళ్ళని ఫస్ట్ మనం ఎరాడికేట్ చేయాలి. రెంటల్ ఎవరైతే మన సర్టిఫికేట్ వాడి ఫార్మ్ ఇప్పుడు బీ ఫార్మసీ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, ఫార్మ్ డి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సర్టిఫికేట్ ఇస్తున్నాడంటే ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నాడు, ఆ సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని మనం ముందుగానే ఆపగలిగితే మనం ఆల్మోస్ట్ సగం సక్సెస్ అయినట్టే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరైనా ఫార్మసీ రన్ చేసుకోండి, సర్టిఫికేట్ మీరు ఏం చేస్తారో అది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఇది అవ్వలేదని కూడా మీరు ఫార్మసీ రన్ చేయండి. అట్లీస్ట్ ఫార్మసీ చేసే వ్యక్తి అక్కడ ఉండాలి. కంపల్సరీ ఫార్మసీ చేసే వ్యక్తి మనకి రీటైల్ స్టోర్లో ఉంటేనే ఈరోజు మనకి PPR 2015 గైడ్లైన్సెస్ పేషెంట్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అవ్వచ్చు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వయంగా మీ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయండి రా బాబు, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ పెట్టండి, పేషెంట్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టండి, కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేయండి అని చెప్తే అక్కడికి వెళ్ళి మెడికల్ స్టోర్లో కమ్యూనిటీ ఎడ్యుకేట్ చేయడానికి ఒక ఫార్మసిస్ట్ కూడా లేడు. అది చాలా దురదృష్టకరం. సో మన జేఏసీగా ఫస్ట్ ఎజెండా నేనైతే కోరుకుంటుంది ఏంటంటే మస్ట్ బి ఏ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఆయన అక్కడ ఉండాలి. ఏ స్టోర్లో అయినా ఫార్మసీ స్టోర్లో అంటే ఫార్మసిస్ట్ ఉండాలి. అండర్ ఫార్మసిస్ట్లోనే డ్రగ్ డిస్పెన్సింగ్ జరగాలి, అండర్ ఫార్మసిస్ట్లోనే పేషెంట్ కౌన్సిలింగ్ అనేది జరగాలి. సో ఇది నాది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి డాక్టర్ ఫార్మసీ అసోసియేషన్ ఇప్పుడు లైక్ డాక్టర్ ఫార్మసీ కోర్స్ అయితే ఏదో ఉందో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. వరల్డ్లో హైయెస్ట్ కేటగిరీ అంటే మంచి కోర్సు. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్ వస్తున్నాయి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అందరికీ తెలుసు. డ్రగ్ ఇంటరాక్షన్స్ అని, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. హాస్పిటల్లో మనకు తెలిసిన వాళ్ళు మనకు తెలియని వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్ లేక లైక్ క్లినికల్ ఫార్మసిస్ట్ అనే ప్రొఫెషన్ లేక చనిపోతున్న సంగతి తెలుసు. దాని మీద ఆల్రెడీ ప్రతి ఏరియాలో ఫార్మసీ స్టూడెంట్స్ లైక్ ఫార్మ్ డి స్టూడెంట్స్ కానీ ఫార్మసీ స్టూడెంట్స్ కానీ స్టడీ చేస్తున్నారు, ఆర్టికల్ జనరేట్ చేస్తున్నారు. మేము చేసే ఆర్టికల్లో 150 స్టూడెంట్స్ అంటే 150 మంది పేషెంట్స్కి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వచ్చాయి. ఒక్క హాస్పిటల్లో 150 రియాక్షన్లు వచ్చాయి. అలా చాలా మేము చూసిన రీసెర్చ్ ఆర్టికల్స్లో స్టూడెంట్స్ చేసే రీసెర్చ్ ఆర్టికల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సో ఏంటంటే క్లినికల్ ఫార్మసిస్ట్ అనేవాడు హాస్పిటల్లో కంపల్సరీ ఉండాలి. ఇది నాది సెకండ్ డిమాండ్. కంపల్సరీ క్లినికల్ ఫార్మసిస్ట్ అనేవాడు ఉండాలి. పేషెంట్ కౌన్సిలింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లైక్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ అవ్వచ్చు, ఆర్ క్లినికల్ ఫార్మసీ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఏదైనా కూడా హాస్పిటల్లో జరగాలి. అది 15,000, 18,000, 19,000 కాదు. దే మస్ట్ బి ఫిక్స్ ఏ శాలరీ పే స్కేల్. ఒక పే స్కేల్ ఉండాలి. ఆ పే స్కేల్ బేస్ చేసుకొని వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అది మన ఫార్మసీ అవ్వచ్చు, మన పక్క వాళ్ళ ఫార్మసీ అవ్వచ్చు, ఉన్న ఫార్మసిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మన జేఏసీ తరపు నుంచి ఒక ఫార్మసీ షాప్లో ఒక ఫార్మసిస్ట్కి ఇంత శాలరీ ఫిక్స్ చేయాలి
అనే పాయింట్ కూడా మనం రైజ్ చేస్తే అది చాలామంది ఫార్మసీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫార్మసిస్ట్ 8 ఉంటాడు, వాడికేమో 25,000 శాలరీ, ఫార్మసీ చేసినోడు ఉంటాడు, వీడికేమో 12,000 శాలరీ, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ పెడతాడు. అయితే ఏమి నాలో ఫార్మసీ అంటే వీడి మీద బేస్ అయ్యి ఫార్మసీ నడుస్తుంది, దాని తాలూకు 25,000 శాలరీ ఇస్తున్నారు. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న పరిస్థితి ఇది. కానీ వీడు ఫార్మసీ చేసి 12,000 10,000 కదా. కానీ ప్రతి హాస్పిటల్లో మెడికల్ స్టోర్స్ అంటే బిజినెస్ అప్ డౌన్ అవుతుంది కాబట్టి మెడికల్ స్టోర్స్ మీద ఫోకస్ చేయకుండా ఏదైతే మనకి హాస్పిటల్ ఉంటుందో ప్రతి హాస్పిటల్లో ఫార్మసీ చదివేవాడికి మినిమం 20,000 నుంచి 25,000 శాలరీ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి హాస్పిటల్కి ఫార్మసీ నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫార్మసీ నుంచే. వితౌట్ ఫార్మసీ దెర్ ఇస్ నో హాస్పిటల్. ఈయన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది అందుకే. కాబట్టి శాలరీ అనేది ఒక మినిమం 20,000 to 25,000 అదంతా మన కమిటీ అంతా డిసైడ్ చేసి ఇది ఒకటి చేసుకుంటే అంటే ఇది ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఎంతోమంది ఫార్మసీ వాళ్ళకి ఇదవుతుంది. ఎప్పుడైతే మనం శాలరీ మీద అంత స్ట్రెస్ పెడుతున్నామో ఆటోమేటిక్గా హాస్పిటల్లో ఫార్మసీ ఉండాలి, ఫార్మసిస్ట్ ఉండాలి అనే థాట్ ప్రాసెస్ కూడా మన జరుగుతుంది, అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్కి వస్తుంది. దీనికోసం మన జేఏసీ నుంచి అన్ని కార్పొరేట్స్ హాస్పిటల్కి అఫీషియల్గా ఒక సర్క్యులర్ అయితే జేఏసీ నుంచి కానీ పంపిస్తే బాగుంటుంది అనేది అది వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ ఫార్మసీ ప్రాక్టీస్ చెప్పాను కదా ఆల్రెడీ. ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయాల. అంటే ఇప్పుడు ఏంటి, ఏ ఫార్మడీ గ్రాడ్యుయేట్ ఆర్ ఏ ఫార్మడీ హోల్డర్ హ్యాస్ రైట్స్ ఆర్ a pharmacy student has rights to pharmacy professional has rights to do patient counseling. కానీ పేషెంట్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకుందాం అంటే మనకి సెంటర్ నుంచి గైడ్లైన్స్ ఉంటుంది. భగవంతుడు కరుణించిన పూజారి పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టు మనకి గైడ్లైన్స్ వచ్చినా కూడా ఇక్కడ మనం పెట్టుకోవడానికి జియో లేదు, లేకపోతే సంథింగ్ ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫార్మసీ ప్రాక్టీస్ గైడ్లైన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి వన్ ఆఫ్ ది మెయిన్ డిమాండ్ అంటే ఫార్మడీ గ్రాడ్యుయేషన్ నుంచి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ ఫార్మసీ ప్రాక్టీస్ గైడ్లైన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలనేది ఒక థాట్ ప్రాసెస్. అండ్ పే జాబ్స్ కేటగిరీ చెప్పాను కదా, శాలరీ జాబ్ కేటగిరీ మనకు ఉన్న 3 కేటగిరీలు, సీనియర్ ఫార్మసిస్ట్, జూనియర్ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, గ్రేట్ అదే. సో ఈ కేటగిరైజేషన్ కూడా మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి క్లినికల్ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్, సో సూపర్వైజర్ ఇట్లా ఏవైతే క్యాడర్స్ ఉన్నాయో ఆ క్యాడర్స్ అనేవి క్రియేట్ చేయాలి. అలాగే మన జేఏసీ నుంచి యూపీఎస్సీకి కానీ ఏబిపిఎస్సికి కానీ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అట్ ద సేమ్ టైం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి మనం ఒక అర్జెంటుగా ఒక లెటర్ పెట్టాలి. సో ప్రతి దాంట్లో కూడా ఈ క్యాడర్ని ఆలోచించండి, యాడ్ చేయండి, ఫార్మడీ ప్రొఫెషన్ యాడ్ చేయండి. లైఫ్ సైన్సెస్ అని ఇచ్చేస్తున్నారు యూపీఎస్సీ వాళ్ళు, అందులో ఫార్మసీ వాడు ఎలిజిబులో కాదో తెలియదు. మినిమం నాకు పర్ ఇయర్ 70 to 80 కాల్స్ వస్తాయి, సార్ ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఉంది మన ఫార్మసీ వాళ్ళు పెట్టొచ్చా. సో ఏంటంటే కంపల్సరీ ఈ యూపీఎస్సీ వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఫార్మసీ ఏదైతే ఉంటుందో వాళ్ళ జాబ్ పోర్టల్ లింక్లో కంపల్సరీ ఫార్మసీ ప్రొఫెషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో ప్రతి హాస్పిటల్లో అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో క్లినికల్ రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడైతే ఫార్మడీ గ్రాడ్యుయేట్స్ని లేకపోతే ఎంఫార్మసీ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ సూపర్విజన్లో జరగట్లేదు. సో అథెంటికేటెడ్ ఎవిడెన్స్ లైక్ క్లినికల్ ట్రయల్స్ జరగడానికి మనకి ఒక అథెంటికేటెడ్ ఎవిడెన్సెస్ అనేవి కావాలి. అదొక మెయిన్ డిమాండ్ చేస్తున్నాం ఫార్మసీ నుంచి. నెక్స్ట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్స్లో ఉన్నాయి కదా. సో ఫార్మడీ అనేది కొత్త కాన్సెప్ట్, కంప్లీట్గా ఇది అనేది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే అటుపక్క గవర్నమెంట్స్కి కానీ లేకపోతే ఎవరికైనా కూడా తెలియదు. మేము స్టార్టింగ్లో ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫార్మడీ అంటే వాళ్ళు మళ్ళీ డి ఫార్మా అనేవాళ్ళు. ఈవెన్ చాలామంది పెద్ద అదే డి ఫార్మా అంటున్నారు. సో ఇదేంటంటే నేనేంటంటే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ థెరపటిక్ గైడ్లైన్స్ ఫామ్ చేయటం ఆర్ ఇలా ఇటువంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఒక మానిటర్ చేయడానికి కూడా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఫార్మసీ కౌన్సిల్లో ఒక ఫార్మడీ గ్రాడ్యుయేట్ కూడా ఉంటే మన జేఏసీ నుంచి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రతి స్టేట్లో కూడా ఒక ఫార్మడీ ప్రొఫెషనల్ ఆర్ ఫార్మసీ ప్రాక్టీస్ ప్రొఫెషనల్ అలాంగ్ విత్ ఫార్మసీ ప్రొఫెషన్తో వీళ్ళు ఒకరు ఉంటే ఇట్ యాడెడ్ మచ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ ఎ బెటర్ హెల్త్ కేర్ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో థెరపటిక్ గైడ్లైన్స్ ఫామ్ చేయాలి అంటే కంప్లీట్గా కమిటీకి ఒక గైడ్లైన్స్ చేసేదానికి ఒక ఫార్మడీ గ్రాడ్యుయేట్ అనేవాడు అవసరం. సో ఈ కౌన్సిల్లో ఇది ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది అన్న పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మెడికల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా ఇచ్చేస్తున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీ చేయకుండా మెడిసిన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, డాక్టర్ కూడా అవసరం లేదు. నాకు జలుబు ఉంది, తలనొప్పి ఉంది,
ఇంకేదో ప్రాబ్లం ఉంది, హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫార్మసిస్ట్ ఉన్నాడు, ఓకేనా అని చెప్పేసి వాడు తెలిసిన యాంటీబయాటిక్లు 2 ఆర్ పెయిన్ కిల్లర్ అయితే పెయిన్ కిల్లర్, అది ఏ నొప్పి ఏమని కడుపు నొప్పి వచ్చిందంటే అపెండిసైటిసా ఫుడ్ పాయిజనా ఏదన్నది అనవసరం, డైక్లోఫెనాక్ పారాసిటమాల్. సో ఈ సినారియో నడుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి. ఆడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటా బ్లాకర్స్ ఆస్మా పేషెంట్కి ఇస్తే ఆస్మా పేషెంట్ చచ్చిపోతాడు. సింపుల్ లాజిక్ ఇది. బీటా బ్లాకర్స్ ఆస్మా పేషెంట్కి ఇస్తే ఆస్మా పేషెంట్ చచ్చిపోతాడు. అది కూడా తెలియకుండా ఏదో ఇటు బీటా బ్లాకర్ ఇచ్చేస్తాడు. అలా ఉంది పొజిషన్. అంటే ఏంటంటే అది కూడా ఎవరు ఫార్మసీ ప్రొఫెషన్ చేస్తున్నాడు కాదు, నాన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటాడో ఆయన చేసే యాక్టివిటీ ఇది. సో ఏంటంటే కంపల్సరీ వాళ్ళకే అన్ని రైట్స్ ఉండేటప్పుడు 6 years చదివి ఫార్మకాలజీ ఫార్మకోథెరపెటిక్స్ ఇంత థెరపెటిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న ఫార్మడీ గ్రాడ్యుయేట్కి అట్లీస్ట్ ఓటీసీ డ్రగ్స్ రాసే హక్కు కూడా లేదా? జస్ట్ వాళ్ళు ఏదైనా ఫార్మడీ గ్రాడ్యుయేట్ ఫార్మడీ చేసి ఏదో పేషెంట్స్ వస్తే ఏదో రాస్తున్నాడు. నేను చాలా కేసులు చూస్తే చాలా వరకు నా దగ్గరికి వచ్చాయి, సార్ ఇలాగా చాలా టార్చర్ పెడుతున్నారు సార్ అది ఇది అని చెప్పి. ఫార్మసీ వాళ్ళు ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ ఇచ్చేస్తున్నారు, ఇటు ఓటీసీ డ్రగ్స్ రాస్తే తప్పంట. అది ఏంటి హాస్పిటల్ అపాయింట్ చేసుకున్న తర్వాత. సో ఏంటంటే ఈ ప్రిస్క్రిప్షన్ రైట్స్ కూడా బేసిక్ ఏవి షెడ్యూల్ G H1 అట్లీస్ట్ ఇది ఆల్రెడీ అబ్రాడ్లో జరుగుతుంది. ఈ ప్రిస్క్రిప్షన్ రైట్స్ కూడా ఫార్మడీ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చేటట్టు కృషి చేస్తే బాగుంటుంది అనేది నా వన్ మోర్ ఎజెండా. సో ఈ పాయింట్స్ అనేవి నేను ఈరోజు డిస్కస్ అయిపోతున్నాను. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ అందరూ వచ్చారు. సో పెద్ద మహావృక్షంలా మనం అంతా ఒక ఫామ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లీడ్, అంటే లైక్ ఏంటంటే ఒక అసోసియేషన్ ఒక లీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపిఏ ఉందనుకుంటే డిపిఏ ఈ యాక్టివిటీకి రెస్పాన్సిబుల్ అంతే, అప్పుడు మన జేఏసీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కొక్క అసోసియేషన్కి ఒక్కొక్కటి. ఇప్పుడు రెగ్యులేషన్స్ ఒక డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక డిపార్ట్మెంట్కి, అంటే ఒక అసోసియేషన్కి రిలేటెడ్గా. సో ఏవైతే మనకి డిఫరెంట్ వింగ్స్ మనం డిసైడ్ చేసుకొని ఒక్కొక్క అసోసియేషన్కి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే ఏ అసోసియేషన్ కంప్లీట్గా ఫాలోఅప్ చేసుకొని యాడ్ చేసుకొని ఆ టైంకి ఇప్పుడు మనం ఏదో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనం ఏదో ఒక రిప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం, మన ఎజెండాలో ఉంది. పీసీఐకి యూపీఎస్సీకి మెయిల్స్ పెట్టాలి. సో అదేంటంటే ఈ మెయిల్స్ ప్రిపేర్ చేసేది ఒక అసోసియేషన్ బాధ్యత, మెయిల్స్ కలెక్ట్ చేసి పంపించేది ఒక అసోసియేషన్ బాధ్యత, సో మెయిల్ కంటెంట్ క్రాస్ చెక్ చేసేది ఒక అసోసియేషన్ బాధ్యత. ఇలా ఏంటంటే ఒక్కొక్క అసోసియేషను ఒక్కొక్క యాక్టివిటీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈ అన్ని అసోసియేషన్ల నుంచి కూడా అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అన్ని అసోసియేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని అసోసియేషన్లు పక్కన పెట్టి జేఏసీ నుంచి అన్ని అసోసియేషన్లు ఏ పార్ట్ అండ్ అన్ని అసోసియేషన్లు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో జేఏసీ నుంచి ఏ రిప్రజెంటేషన్ అయినా మనం ఒక 1 year వరకు ఆంధ్ర నుంచి ఇస్తే, అంటే జస్ట్ మై సజెషన్, మనం ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జేఏసీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఫామ్ చేసి పంపిస్తే బాగుంటుంది. ఆ జేఏసీలో కూడా ఒక్కొక్కటి మనం పెట్టి ఆ కమిటీ మెంబర్స్ని కూడా రొటేట్ చేస్తూ, ఇప్పుడు మన బి సురేష్ గారు 15 సంవత్సరాలు ఉన్నారు, ఫార్మడింగ్ ఇక్కడే ఉంది, అంటే లైక్ ఓపెన్ సీక్రెట్ అది. సో అంటే ఎంతో కృషి చేశారు ఆయన. బట్ ఏంటంటే చైర్ చేంజ్ అవుతున్న కొద్ది మనకి ఇది డెవలప్ అవుతూ ఉంటాయి, లైక్ యాక్టివిటీస్ అనేవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. సో దానికి 2 years 3 years 5 years ఫిక్స్డ్. ఇప్పుడు మనకి ఆ చైర్ జనరేషన్ ప్రాసెస్ ఆగిపోవడం వల్లే మనకి రెన్యువల్స్ లేట్ అవుతున్నాయి. మన రిజిస్టర్ ఎవరు కూడా అఫీషియల్గా మనకి ఏ ప్రోగ్రామ్స్ జనరేట్ చేయలేకపోతున్నారు, ఏ ఫైల్ కూడా మూవ్ అవ్వట్లా. సో ఈ చైర్ చేంజింగ్ కూడా 2 years మనం లిమిట్ పెట్టుకొని యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క అసోసియేషన్కి ఛాన్స్ ఇస్తూ ఇలా చేస్తే బాగుంటుంది అన్నది నా సజెషన్. అందరూ డిసైడ్ చేసి సో అందరూ ఒకసారి డిసైడ్ చేసి నేను అసోసియేషన్ ప్లాన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.